తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో వీధి లైట్ల మధ్యలో ఉన్నటువంటి వైసీపీ జెండాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జనవరి 1 సందర్భంగా అక్కడ విద్యుత్ అలంకరణ చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి వైసీపీ జెండాలను తొలగిస్తున్నారని వైసీపీ నాయకులు పోలీసులు కంప్లైంట్ చేపిస్తున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ జెండాలు అవసరం లేదు, ఎందుకంటే ముఖ్యంగా జనవరి వస్తున్నటువంటి నేపథ్యంలో జనవరి 1కు విద్యుత్ దీపాలతో అలంకరణ చేసే అంశంపై అందుకు తొలగిస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ ఏదైతే ఉందో పోలీసులు అవి తొలగించొద్దని అక్కడ మున్సిపల్ అధికారులు కూడా చెప్పినట్టు నేపథ్యం అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలంలోకి చేరుకొని అక్కడ పోలీసులతో కూడా ఇప్పటికే ఉన్నటువంటి సమస్యలు చాలా ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి, మీరు అనవసరమైనటువంటి ఇష్యూస్ లేవనివద్దండి, ఇక్కడ ఏదైతే ఉందో వైసీపీ జెండాలను తొలగించే క్రమానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే జనవరి 1 సందర్భంగా ఇక్కడ మున్సిపల్ అధికారులందరూ కలిసి నగరంలో విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి కోరినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో రోడ్డుపైన బైఠాయించి తన అనుచరులతో నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో డిఎస్పీ ఎవరైతే ట్రైనీ డిఎస్పీ హేమంత్ కుమార్ అక్కడ సూచన మేరకు ఆయన ఏదైతే ఉందో ఆ దీక్షను విరమించినటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన చూస్తే తాడిపత్రి పట్టణంలో గతం నుంచి కూడా చిన్న వాటికి కూడా ఇరు వర్గాల మధ్య, అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అది ఎక్కడికి దారితీస్తుందో అనేది కూడా ఒకవైపు పోలీసులు తలపట్టుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరిది పై చేయి అనేది కాకుండా అక్కడ ఏమి అవసరం అనేది ఆ రకంగా వ్యవహరించాలని చెప్పేసి ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా కూడా సామరస్యంగా ఏదైతే ఉందో అక్కడ తాడిపత్రి పట్టణంలో జరగాల్సిన పనుల విషయంలో సామరస్యంగా ఇరు పార్టీలు ముందుకెళ్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.